హైదరాబాద్ ధర్నా చౌక్లో తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ మహాధర్నా నిర్వహించింది. ఆటో, టాక్సీ, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, కుటుంబ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ పర్మిట్లు, జరిమానాల పేరుతో వేధింపులు ఆపాలని కోరారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపడతామని హెచ్చరించారు. తక్షణమే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు బెనిఫిట్స్ ఇచ్చే వాళ్ళకు తిరిగితే వాళ్ళకు 10% వచ్చే వాటిలో 10% కమిషన్ తీసుకునే చేసే వాళ్ళు దళారులు ఉన్నారు. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ ఎటువంటి దళారీతనం చేయకుండా వాళ్ళకి రావాల్సిన హక్కులని, వాళ్ళకి రావాల్సిన పెంచి ఇప్పించే సంఘము భారతీయ మజ్దూర్ సంఘ్. ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఏవైతే కార్యక్రమాల ఆలోచనలు ఉన్నాయో వాళ్ళన్నింటిని కూడా ఈ రోజు కొంచెం పరిశీలించి ఆలోచన చేసి ఈ యొక్క ధర్నా చౌక్ నుంచి ఈ రోజు ఇది ఒక ఆరంభం అనుకొని రాబోయే రోజులలో మేము పెద్ద ఎత్తున ఏదైతే ఉన్నాయో 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ల సమస్యలు కానీ, రవాణా రంగ సమస్యలు కానీ ఏ రోజు వాళ్ళ సమస్యల గురించి పట్టించుకుని పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం కేవలం 400 రూపాయలు మాఫీ చేసి చేతులు దులుపుకుంది. ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ తీసుకుని వచ్చి ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని ఏటా 12,000 ఇస్తా అని చెప్పి 3 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వం 2 వీలర్ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ ఇచ్చి సగం చంపేస్తే ఆటో డ్రైవర్ను రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టి పూర్తిగా చంపేసింది డ్రైవర్ని. రవాణా రంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా డ్రైవర్ల ఆత్మహత్యలు పాల్పడే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. రేపు రాబోయే 23వ తారీఖు నిరవధిక బంద్కి వెళ్తున్నాము. మా డిమాండ్ నిరవధిక బంద్ చేస్తాము. ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడి, సెక్రటరీ ముట్టడి, రవాణా శాఖ మంత్రి గారి ఇంటి ముట్టడి కూడా మేము వెనుకాడమని హెచ్చరిస్తున్నాము. పేరు రవిశంకర్, డిప్యూటీ బిఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవస్థ ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి అనేక వర్గాలకు హామీలు ఇచ్చింది. దానిలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా 12,000 రూపాయలు ఏటా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా స్టేట్ ఆటో పర్మిట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆటో ప్రైవేట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఈ యొక్క హామీలన్నింటినీ కూడా పక్కకు పెట్టడం జరిగింది. దఫాలుగా 3 సంవత్సరాల్లో చాలాసార్లు మేము వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. కానీ వారు ఎటువంటి విధంగా స్పందించలేదు. ఏంటంటే గాలివాటంలాగా మీ బిడ్డలు, మీరందరూ మా తెలంగాణ బిడ్డలే, మాకందరికి బిడ్డలే అని చెప్పుకుంటా కాలయాపన చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, మీరు ఆల్రెడీ మెమోరాండం ఇచ్చిరని. ఏమైంది 3 సంవత్సరాల సంక్షేమ బోర్డు? ఈరోజు ఈవీ ఆటోలు నిప్పులేదు పొగొస్తుందా? నాకు సంబంధం లేదు అంటున్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఈవీ ఆటోలు ఎందుకు వస్తున్నాయి? ఆ ప్రతిపాదన ఎందుకు వచ్చింది? మరి కేంద్ర ప్రభుత్వము ఆటో లైసెన్స్ని మరి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్లో కలిపితే మరి నువ్వు ఆటో లైసెన్స్ని యథావిధిగా కొనసాగిస్తామని ఎందుకు చెప్పలే? అంటే నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కాయిదా మీరు? అంటే నీ స్వార్థ రాజకీయాల గురించి ఏమో జనాలను వాడుకుంటూ బీజేపీని తిడతారు, కేంద్రాన్ని తిడతారు. ఇక్కడ మీరు ఇచ్చిన హామీలోకేమో ఆటో డ్రైవర్లు సర్టిఫికేట్గా చేస్తారు, ఆటో లైసెన్స్ లేకుండా చేస్తారు, 12,000 ఇవ్వాలని చెప్పేసి. మరి మీటర్ రేట్లు పెంచారు. ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్లు మీ ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ హోంగార్డులు నడిపిస్తా ఉంటే ఆటో డ్రైవర్ చచ్చిపోవాలన్నా, క్యాబ్ డ్రైవర్ చచ్చిపోవాలన్నా? మీరు అగ్రిగేటర్ పాలసీ ఉంది, మరి కేంద్రం ప్రకటించింది. అగ్రిగేటర్ పాలసీని ప్రకటించి ఎక్కడ ఏ కంపెనీ అయినా కానీ ఈ రోజు ఆ యొక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మరి ఏ విధంగా చట్టవిరుద్ధంగా నడుస్తా ఉన్నాయి? కాబట్టి చట్టవిరుద్ధంగా నడిచేటువంటి సంస్థల్ని, అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబుల్ని మీరు ఇమీడియట్లీ బంద్ చేయాలా? భారతీయ మజ్దూర్ సంఘ్ ఆటో అండ్ టాక్సీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమం ఏంటంటే, ఏదైతే కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం నిద్రపోతున్న వ్యవస్థను దుప్పుదులిపే విధంగా ఈరోజు చేయడం జరిగింది. మరియు అందులో ఆటో సమస్యలు ఈ 23 నుంచి
సమ్మె ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏవైతే ఆటో సమస్యలు గతం మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసింది 12,000 ఇస్తా అని చెప్పి ఆటో డ్రైవర్కి ఇప్పటి వరకు 12,000 కాదు 12 రూపాయలు 3 సంవత్సరాలు గడిచిన. రెండోది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, ఇప్పటి వరకు చేయలేదు. 15 ఏళ్ల క్రితం ఏదైతే మీటర్ రేటు పెంచారో ఇప్పటి వరకు మీటర్ రేటు పెరిగింది, కానీ డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, మరియు ఆటోల రేట్లు పెరిగినాయి, మరియు ప్రతి ఒక్క ట్యాక్సులు అన్ని రేట్లు పెరిగినాయి, ఇంటిలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. ఆటో మీటర్ రేటు మటుకు పెంచలేదు. మీరు దృష్టిలో పెట్టుకోండి, ప్రభుత్వం ఏ విధమైన వ్యవస్థ నడుస్తుందో అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం 12,000 ఇస్తాను ఇవ్వలేదు. మరియు 200 మంది 3 సంవత్సరాల్లో మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేశాక 3 సంవత్సరాల్లో 200 మంది దౌర్జన్యంగా చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ప్రభుత్వం ఈరోజు కూడా వారి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలే వారి కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించింది. మరియు దాంతోపాటు ఏదైతే సంక్షేమ బోర్డు అందరూ ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు 3 సంవత్సరాల కింద వాగ్దానం చేసి ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. మరియు ఏదైతే ఇప్పుడు మన ఇన్సూరెన్స్ రేట్లు కానీ ట్యాక్స్ రేట్లు కానీ అన్నీ పెంచడమే జరుగుతుంది తప్ప ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించే వ్యవస్థలే లేదు. కనుక ప్రభుత్వాన్ని మేము ధైర్యంగా హెచ్చరిస్తున్నాం. ఆటో యూనియన్ మీరు గుర్తుపెట్టుకోండి, రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ఆటో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేని పక్షాన అయితే సెక్రటరేట్ ముట్టడి చేస్తాం, అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.